హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మా బాబుకైతే రాత్రంతా చాలా జ్వరం అండి. రాత్రంతా ఆడ పడుకోలేదు, నేను కూడా పడుకోలేదు. మా ఆయన అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారండి. నాకైతే లేపలేదు, డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే రాత్రంతా నిద్ర లేదు కదా, అందుకే మా ఆయన లేచి వెళ్ళిపోయారండి. నేనైతే ఇప్పుడు చికెన్ పులుసు రాగి ముద్ద అయితే చేస్తాను. గబగబా వంట వండేసి పిల్లలకి ఎప్పుడు ఒంట్లో బాగోదో మనకైతే ఈ పని చేయబుద్ధి అయ్యేది కదండి. అప్పటికైనా మనం చెయ్యాలి, ఇంట్లో పని అంది లేడీస్కి అందే ఉంటుంది. ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్తానండి. ఇగోటండి, చింతపండు అయితే పిసికిసి ఉంచుకున్నానండి. అల్లం తల్లుల్లి పేస్టు, సరసాలు, జీలకర్ర, కరివేపత్త, ఉల్లిపాయలు, బెల్లము అన్నీ రెడీ చేసుకున్నానండి. చికెన్ అయితే సైడ్కి కడుక్కొని పెట్టుకున్నానండి. చికెన్ కడుక్కొని పెట్టుకున్న తర్వాత మా బాబు అయితే ఏడుస్తున్నాడు, కానీ నేను అక్కకైతే ఇచ్చానండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకున్నానండి. కడాయి అయితే వేసుకున్నాను, గ్యాస్ ముట్టించేసుకొని చికెన్ అయితే జల్దీగా వండేస్తానండి. చికెన్ పిల్లలకి ఒంట్లో బాగోపోతే మన చేతుల పని అస్సలకి పడదండి. పని పడపోయినతో చెయ్యాలి కదా, అందుకే పని అయితే చేస్తున్నానండి. చిన్నోడికి జ్వరం కదా, నా కళ్ళన్నీ ఆడదుక్కే ఉంటాయండి. మా అక్క దగ్గర ఉన్నాడు కదా, నేను గబగబా వంట అయితే చేసుకుంటాను. ఇక చికెన్ బాగా ఫ్రై అవ్వాలండి. చికెన్ ఫ్రై అవుతే మీ ఇంట్లో పిల్లలతోని ఎవరు అంటే ఇలాగా నాలాగా ఇద్దరు పిల్లలు ఎవరికి చిన్నోళ్ళు ఉన్నారు, మీరు కమెంట్లో చెప్పండి. మీరు కూడా పిల్లలకి ఒంట్లో బాగోపోతే నాలాగే పట్టుకొనే పనులు చేస్తారా? గరం మసాలా ముద్ద అయితే వేసానండి. దీనికి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు మేదలేలు పెండాలండి. చికెన్లో అయితే బెల్లం అయితే వేసానండి. చికెన్లోని సరసాలు, జీలకర్ర అన్నీ వేసానండి, కరివేపత్త. మా బాబు అయితే లేచాడు కదా, మా అక్క కొడుకు అయితే వస్తే నాకు చెప్తున్నాడండి. ఇగో ఎత్తుకున్నానండి. ఎత్తుకొని అయితే పని అయితే చెయ్యాలి నేను. ఆడ అమ్మ తప్ప నా తప్ప ఎవరి దగ్గర ఉండడండి. నా దగ్గరే ఆడికి ఎక్కువ అలవాటు. అక్కకి ఇచ్చిన అక్క దగ్గర ఉండడు, ఏడుస్తూనే ఉంటాడు, ఒంట్లో బాగాలేదు కదా. ఇప్పుడైతే నేను రాగి ముద్ద అయితే రెడీ చేసుకుంటానండి. మా పెద్ద కొడుకు చూడండి ఎంత పెంకుతనం చేస్తున్నాడు. రాగి ముద్దలో రెడీ చేసుకుంటున్నానండి. వేడి నీళ్ళు పెట్టేసి రాగి ఉంటుంది కదండి, ఆ పౌడర్ అనేది అందులో వేయాలి. కొద్దిగా ఎక్కువగా నీరు వేస్తే పలచనగా అయిపోద్దండి. ముద్దగా కాదు, పలచనగా కాదు, అలాగైతే చేయాలి. మేము ఎక్కువ ముద్దగా తినమండి, కొద్దిగా పలచనగా తింటాము. నా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇగో అండి, రెడీతో చేశాను. మా ఆయన వచ్చారు కదా, భోజనం అయితే పెడతాను. నేను కూడా మా ఆయనతో కూర్చొనే తింటాను ప్రతిరోజు. మా ఆయనకైతే భోజనం తీసుకెళ్తున్నానండి. మా ఆయన అయితే అంటారు, ఇంత నూనె వేస్తావు, ఇంత ఆయిల్గా చేసావు అని అంత ఆయిల్తో తీసి సైడ్ పెడతారండి ప్రతిరోజు కూరలు వెళ్ళి. ఇగో చూడండి, ఆయిల్ అయితే పక్కన పెడతారు. ప్రతిరోజు కూరలు వెళ్తే ఆయిల్తో తీస్తారు మా ఆయన. నేను చికెను రాగి ముద్ద అయితే తింటానండి, చాలా టేస్ట్గా ఉన్నది. ఓకే, బాయ్ అండి.